అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుజగ్రహము అసలు కుజగ్రహము మానవుడికి ఏ విధంగా శుభ ఫలితాలు ఇస్తారు? అసలు కుజగ్రహం మూలంగా ఏమైనా మానవుడికి ఏమన్నా లాభం ఉందా లేదా అనేది గమనించాలి. ఈ కుజుడు తమ్ముడు కారకుడు, తమ్ముడు కారకుడు, చెల్లెళ్ళు కారకుడు. ఈ ఈ కుజుడు అనగానే మనం ఏమనుకుంటామంటే, అమ్మో కుజ దోషం ఉందేమో, అమ్మో కుజుడు మూలంగా ఇబ్బంది ఏమో అనే భావనలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుజుడు శక్తి దేహంలో శక్తి లేకపోతే నడవగలమా? నడవలేం. శక్తి కలిగింది, కోపం కలిగింది, యుద్ధ వీరుడు, ప్రొటెక్టర్, మారణ ఆయుధాలకు కారకుడు. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే కుజుడికి చాలా కారకత్వాలు ఉన్నాయి. అయితే ఈ కుజుడు ఏ భావములో ఉండినా కూడాను ఆ భావానికి సంబంధించిన విషయాలలో మరింత బలంగా ఉంటాడు. మరింత బలంగా ఉంటాడు. ఈయనకి మనం ఏం చెప్తాం? పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, కొండలు, ఇనప వస్తువులు, బాంబింగ్ వేరు. మళ్ళీ బాంబింగ్ అనగానే మీరు కుజుడిని తీసుకుంటారేమో. కుజ రాహువులు ఉండాల, ఇంపాక్ట్ ఎక్కువగా ఉండాల. ఎక్కువగా ఇంపాక్ట్ ఉన్నది అంటే అది దానికి రాహుతో సంబంధం. గతంలో చూడండి, మనకి 2 దేశాలు కొట్టుకున్నాయి. 2 దేశాలు బాంబింగ్. అది కుజ రాహుల కాంబినేషన్ ఉంటేనే బాంబింగ్ అవుతుంది. ఇది మీరు మర్చిపోకూడదు. కుజుడు కర్కాటకంలో ఉన్నప్పుడు ఊచకోత, అలాగే సింహరాశిలో ఉన్నప్పుడు కొట్టుకుని చచ్చారు. ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే వృశ్చిక రాశిలోకి వచ్చారో, ఆ వృశ్చిక రాశిలో ఉండినప్పుడు రాహు యొక్క దృష్టి, పంచమ దృష్టి రాహు యొక్క దృష్టి పడుతుంది. రాసుకోవాలి మీరు. మీరు రాహుకి దృష్టిలు లేవు అవి ఇవి అంటారు. మీరు ఏం పట్టించుకోమాకండి. పట్టించుకుంటేనే మీకు తలకాయ నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకేనా? పంచమ దృష్టి ఎప్పుడైతే కుజుడు వృశ్చిక రాశిలో ఎంటర్ అయ్యారో అప్పుడు ఈ దేశాలు 2 కొట్టుకున్నాయి. ఏ దేశాలండి అయ్యి? ఇజ్రాయిలును, పాలస్తీనా. దానికి ముందల మన ఇదేంటి ఇక్కడ యూపీ వైపు అటు కొట్టుకు చచ్చారు. సో ఇవేంటయా అంటే, చాలామంది రాహు యొక్క దృష్టి ఉండదు, రాహు ఛాయాగ్రహము అని అంటారు. కానీ కుజ రాహుల కలయిక అనేది భయంకరమైన యుద్ధంగా ప్రకటింపబడుతుంది. అదే కనుక కుజ కేతువుల మూలంగా అయితే ఇంటర్నల్‌గా మనసులో ఆ ఉక్రోషాన్ని పెట్టుకుంటారు. వారి చేతికి మట్టి అంటకుండా ఎదుట ఎనిమిని చంపించేస్తారు. కేతువు అండ్ మార్స్ కాంబినేషన్. అదే మార్స్ అండ్ రాహు కాంబినేషన్. తన మనసులో కసి తీరేదాకా నరికి చంపుతారు. అంటే దాని యొక్క ఇంపాక్ట్ అలాగుంటది. ఒక దెబ్బతో చంపేద్దాం అనేది ఆలోచించరు. హింసించి ముక్కలు ముక్కలుగా చంపుతారు. సో బాంబింగ్, బ్లాస్టింగ్, కాల్పులు, అగ్ని గోళాల్లో ఏసేయడం, ఇవి అన్నీ ఏంటయ్యా అంటే రాహు అండ్ మార్స్ కాంబినేషన్. మీరు కావాలంటే ఈ సంవత్సరం మొత్తం మీరు చూసుకోండి. కర్కాటక రాశిలో ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. సింహరాశిలో ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. ఆ తర్వాత మీకు ఇవి ఏమీ లేవు. తర్వాత ఎప్పుడైతే కుజుడు వృశ్చిక రాశిలోకి వచ్చారో, వచ్చినప్పుడు మళ్ళీ మొదలైంది. అంటే ఎప్పుడైతే తులారాశిలో ఉన్నప్పుడేమో కుజుని మీద రాహు యొక్క దృష్టి పడతా ఉంది.
సో ఈ కుజుడు చాలామంది ఈ కుజుడు సైనికుడు అన్నారు. అప్పుడు చాలామంది సైన్యం చనిపోవడం, ప్రజలు చనిపోవడం ఇలా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అది కొంతకాలం ఆగింది. ఆగి మళ్ళీ మొదలైంది. అంటే ఏంటి? ఆ రాహు యొక్క దృష్టికి డిగ్రీస్ ఎగ్జాక్ట్లీ రాహు ఉన్న డిగ్రీ నుండి కరెక్ట్గా పంచమ భావంలో ఏ డిగ్రీ ఉంటుందో ఆ డిగ్రీలోకి కుజుడు సంచారం వచ్చినప్పుడే ఇది జరుగుద్ది. నేను చెప్పే పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలామంది ఏమంటారంటే సంతాన కారకుడు జూపిటర్. జూపిటర్ సంతాన కారకుడు అంటారు. జూపిటర్ ఈజ్ ఎ నాట్ సంతాన కారకుడు. జూపిటర్ ఈజ్ ఎ నాట్ సంతాన కారకుడు. సంతానానికి బాడీ ఎక్స్పెన్షన్ కారకుడు. బాడీ ఎక్స్పెన్షన్ కారకుడు. ఒకసారి చూడండి, మీరు కావాలంటే కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. ఈ కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నంతకాలం మొదలైన కాడి నుండి ఎండింగ్ వరకు చూసుకోండి గర్భాధారణ జరిగి ఉంటుంది. గర్భాధారణ జరిగి ఉంటుంది. అయ్యి మహా ఉంటే, అంటే ఇది నేను చెప్పే ఫలితం ఏంటంటే మహా ఉంటే ఒక 50-50 ఛాన్సెస్ గర్భం నిలబడచ్చు, లేక అబార్షన్ అవ్వచ్చు. గర్భం నిలబడాలి అంటే వెంటనే గర్భాధారణ జరిగిన వెంటనే వాళ్ళు రాహుకేతుల పూజ చేయించాలి. చేస్తే సంతానం నిలబడే అవకాశాలు 99% ఉంటుంది. ఓకేనా? ఈ కుజుడు మానవ శరీరంలో రక్తానికి కారకుడు, రెడ్ సెల్స్కి కారకుడు. అయితే కొంతమందికి ఈ గూదము చూడండి, మోషన్ వే దగ్గర పిస్టిల్లా కానీ, పిస్టిల్లా మీకు తెలుసా? మూలశంక కానీ పిస్టిల్లా కానీ వస్తుంది. తెలుసు తెలుసు. అది అష్టమ భావములో కుజుడు సంచారం చేసిన వాళ్ళకి పిర్రల మీద కానీ, గూదము దగ్గర కానీ, పిస్టిల్లా కానీ, మూలశంక కానీ ఇవి వస్తాయి. మీరు కావాలంటే చూసుకోండి. సంచరించిన సమయం అంటే పక్కాగా చెప్పాలంటే అష్టమ స్థానంలో కుజుడు ఉంటే మాత్రం ఖచ్చితంగా 99% ఉంటాయి. 99% ఉంటాయి. ఎందుకని? కారణం ఏంటంటే ఓవర్ హీట్కి సంబంధించిన ఆహార పదార్థాలు తినడం వలన వచ్చే ప్రాబ్లం, ఓవర్ హీట్ మూలంగా వచ్చే ప్రాబ్లం. ఈ కుజుడు ఎప్పుడైతే మీకు యాక్టివేషన్లోకి వస్తేనే మీకు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అనగానే మీరు కంగారు పడిపోమాకండి. ఏ యాక్సిడెంటు? యాక్సిడెంట్ అన్నారు, బాగానే ఉంది. ఏ యాక్సిడెంటు? వాహనం యాక్సిడెంట్ అవ్వాలంటే శుక్రుడు ఉండాలి. కరెంట్ యాక్సిడెంట్ ఉండాలంటే కేతుతో సంబంధం ఉండాలి. అదే కత్తి, గొడ్డలి, గుణపం, పార ఇవి ఏంటయ్యా అంటే ఇంపాక్ట్స్ చిన్నవి ఉండినా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. పెయిన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాహు. ఓకేనా? అలాగే పెద్ద ఎత్తు మీద నుంచి పడిపోవడం, ఇది పడిపోవడం ఏంటండి? అది కూడా యాక్సిడెంటేగా. కాబట్టి అదేంటి? రవి. ఇప్పుడు గోడెక్కాడండి, కింద పడిపోయాడండి పిల్లాడు అంటారు. అవునా? విన్నారా? అసలు నేను చెప్పే పదాలు అసలు వింటున్నారా మీరు? ఎప్పుడైనా విన్నారా? విన్నాను సార్, విన్నాను సార్. ఏదో ఒక్కళ్ళే చెప్తున్నారు, అసలు ఎవరికేం పట్టనట్టుగా ఉంది. ఈ కుజుడు ఏం చేశారంటే ఏదో మాట మీద ఆ మామిడికాయ పోయిరా బాబు తిందాం అంటారు. ఈయన చెట్టు ఎక్కుతా ఉంటాడు, టప్మాట అక్కడ కింద నుంచి పడిపోతాడు. కాలు బెనకడమో, కాలు ఎరగడమో, చెయ్యి ఎరగడమో ఏదో జరుగుద్ది. ఇట్లాంటివి అయినా విన్నారా? స్వయంగా స్వయంగా చూసాం కూడా. బుధుడు కుజుడు ఉంటేనే అది.
అంటే ఒక గ్రహము ఎట్టి పరిస్థితుల్లో అది చేయలేదు. దానికి మరొక గ్రహము యొక్క ప్రోద్బలం ఉండాలి. ప్రోద్బలం ఉంటేనే ఇవి జరుగుతాయి. అదే చంద్రుడైతే ఏంటి? నీటిలో చంద్రుడు మునిగిపోతారా సార్? నీటిలో మునిగిపోతారా? మనసు విరిగిపోద్ది. అమ్మ తిట్టింది, నాన్న తిట్టాడు, ప్రేమికుడు గదిరాడు, ఈ బతుకు నాకు అంత అవసరమా అని వెళ్ళిపోయి నీళ్ళలో దూకేస్తారు. లేకపోతే మెడిసిన్ వేసేసుకుంటారు, పాయిజన్ మెడిసిన్స్. లేకపోతే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. సో అంటే ఒక్కొక్క గ్రహం మనం ఏం చేయాలంటే, ఒక్కొక్క గ్రహము దాని యొక్క కారకత్వం మెయిన్ ఇంపార్టెంట్. కారకత్వం మెయిన్ ఇంపార్టెంట్. సో కారకత్వంగా మనం ఆలోచిస్తేనే మనకి జ్యోతిష్య శాస్త్రం అర్థమవుతుంది. యాక్చువల్లీ జ్యోతిష్య శాస్త్రం చదివినంతసేపు చదవడమే కాదండి, దాని మీద ఇంప్లిమెంట్ అవ్వాలంటే ప్రతి క్షణానికి ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం తింటున్నాడు, ఏ భావానికి సంబంధించిన మాట్లాడుతున్నాడు, ఆ భావంలో ఏ గ్రహం ఉంటుంది అనేది. మీకు ఇంకొక విషయం, సహజంగా మనం లగ్న భావము అంటాం. లగ్న భావము అంటాం. లగ్న భావానికి వచ్చేటప్పటికి ఆత్మకారకుని చూడాలి, ఈయన దేహకారకుని చూడాలి, అలాగే కండ బలానికి చూడాలి, నరానికి చూడాలి, చర్మానికి చూడాలి, రంగుకి చూడాలి, తలకి చూడాలి. ఇన్ని ఉన్నాయి. ఇవి 9 గ్రహాల యొక్క కూటమే లగ్నం. ఇది మీరు గమనించాలి. అలాగే ఎట్ ద సేమ్ టైం కుజుడు ఏ భావంలో ఉండినా కూడాను ఆ భావమును యొక్క భావంలో ఉండే దాంట్లో యాంగ్జైటీ, కోపం, రగిలిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి చక్కగా మాట్లాడతాడు, మాట్లాడుతూ బండబూతులు తిడతాడు. విన్నారా ఎప్పుడైనా? అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారా అక్కడ నిలబడి? ఉన్నాం సార్. చిన్నంగా విషయానికి కూడాను బీపీకి కారకుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడే. మనకి ఎర్ర రక్త కణాలు తగ్గిపోతున్నాయన్న తర్వాత ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ. 3 గ్రహాలే యాక్టివేషన్లో ఉంటాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. 3 గ్రహాలు. ఆ 3 గ్రహాలు ఏంటంటే చంద్ర, కుజ, కేతువులు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్. డెలివరీ టైంలో ఇవి 3 యాక్టివేషన్లో ఉన్నాయంటేనే మీకు ఆపరేషన్ పడుద్ది, లేదా పడదో. కేతు సంబంధం వస్తేనే ఆపరేషన్ పడుతుంది. కుజుడు ఎలాగో మనకు హాస్పిటలైజేషన్కి, చంద్రుడు ఏంటి? తల్లి గర్భములో ఉండే ఉమ్మినీరు. బాబు ఉమ్మినీరు తాగేశాడండి అంటారు, తెలుసా? విన్నారా ఎప్పుడైనా? బాక్స్ లో పెట్టాలి. విన్నారా? సో ఇటువంటి యాక్టివేషన్స్ వచ్చాయి మొత్తం చంద్ర కుజులు కారకత్వం ఆస్పెక్ట్ కానీ, లేక నక్షత్ర లెవెల్ కానీ, లేక భావ లెవెల్ కానీ చంద్రుడికి కానీ కుజుడికి కానీ వస్తేనే డెలివరీ 90% అవుతుంది. లేకపోతే అవదో. అర్థమైందా? సో ఈ కుజుడు 1వ భావంలో ఉంటే ఆయన ఏ భావాలను చూస్తాడు? 1వ భావంలో ఉంటే తనకి యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, బలశాలిగా ఉంటాడు, కండలు తిరిగిన వాడులాగా ఉంటాడు. బక్కగా ఉండినా కూడాను కండలు కనపడతా ఉంటాయి. ఏది? మన ప్రభాస్ లాగా. ఓకేనా? అదే ఆయన 1వ భావంలో ఉండి 4వ భావాన్ని చూస్తాడు, 7వ భావాన్ని చూస్తాడు, 8వ భావాన్ని చూస్తాడు. సో ఇక్కడ దృష్టి యొక్క ప్రభావం మూలంగా 4వ భావము మనస్సు దృఢంగా ఉంటది, కఠినంగా ఉంటది. ఎదుటి వ్యక్తి 7వ భావము, 7వ భావంలో ఎదుటి వ్యక్తి మీద ప్రభావము అంటే ప్రేమతో మాట్లాడరు, తను మాట్లాడే విధానంలోనే కంఠం కొట్టినట్టుగా ఉంటది. 8వ భావము అంటే భార్య యొక్క కుటుంబీకుల మీద కూడా ప్రభావం ఉంటది. బావమరిది వస్తా ఏం తీసుకొచ్చాడు,
అత్తమామలు వచ్చారు, వస్తా వస్తా ఏం తీసుకొచ్చారు వాళ్ళు మన కోసం, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా? విన్నాం సార్, విన్నాం. లేదా మీకు ఆ స్వయంగా అనుభవం ఉందా? ఆ? విన్నాం సార్, విన్నాం సార్. ఆ, ఎందుకంటే ఈ కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావంలో యొక్క ప్రభావం సూచిస్తాడు. అలాగే రెండవ భావంలో ఉంటే కంఠం కొట్టినట్టుగా ఉంటది. సో ఇక్కడ ఏంటంటే కొంత ఆ లగ్నానికి యోగ కారకుడైతే పర్వాలేదు, కానీ అవయోగ కారకుడైతే మీరు కావాలంటే చూడండి, ఒక్కొక్కడేమో పచ్చి బూతులు తిడతానే ఉంటాడు పొద్దున్న లేచిన కాడి నుంచి. విన్నారా? విన్నామండి. ఇప్పుడు పోట్లాటల దగ్గర కానీ లేదా మామూలుగా కానీ ఇక్కడ మీరు గమనించాలి, పోట్లాటల్లో తిట్టేది వేరు, ఊత పదంగా తిట్టేది వేరు. ఇది మీరు బాగా గమనించాలి. ఇక్కడ అవునండి. ఆ యొక్క భావాలకు ఆయన యోగకారకుడు అనుకో, ఊత పదంగా తిడతా ఉంటారు, ఊత పదంగా చెప్తా ఉంటాడు. చూశాను సార్. చూసామండి. ఏంటంటే మీకు ఆ లగ్నానికి యోగకారకుడైతే ఊత పదంగా చెబుతాడు, ఒకవేళ అవయోగ కారకుడైతే బూతులు తిడతానే ఉంటాడు, చిన్న విషయాన్ని కూడా తిడతా ఉంటాడు. ఆయన్ని చూస్తే చిన్నపిల్లలు పారిపోతారు, మనమే పారిపోతాం, ఎందుకు ఈ దరిద్రపు ఉండకూడకి ఎదురు పడ్డం ఎందుకని. సో ఈ కుజుడు రెండవ భావంలో ఉంటే, మూడవ భావంలో ఉంటే ధైర్యశాలి. అలాగే కోపం, కండబలంతో పనిచేస్తాడు, బుద్ధి బలంతో పని చేయడు. ఇది మీరు గమనించాల. సో నాలుగో భావంలో ఉండే అంటే రెండో భావం నుంచి ఎక్కడ, ఈ మూడో భావం నుంచి ఉండి ఎక్కడ చూస్తాడైనా తొమ్మిదో భావాన్ని చూస్తాడు. తన యొక్క అభివృద్ధి కోసం, అది స్థలమే కానీ పొలమే కానీ ఇల్లే కానీ, దానికోసం అభివృద్ధి యోగం కోసం చాలా శారీరక శ్రమతో కూడిన పనులు చేస్తాడు. ఇక నాలుగో భావంలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ చూడండి, మూడో భావంలో ఉంటే తొమ్మిదో భావాన్ని చూస్తాడు, 10వ భావాన్ని కూడా చూస్తాడు. వృత్తి ఉద్యోగాల్లో శారీరకంతో సంబంధం ఉన్న వృత్తులు చేస్తూ ఉంటాడు. ఇది మీరు బాగా గమనించాలి. ఓకేనా? సో ఐదో భావంలో కుజుడుంటే అబాషన్స్ ఇస్తాడు అనేది మనం అందరం అనుకుంటాం. కానీ ఇది మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈయన తయారీ విధానానికి సంబంధించిన దాంట్లో యాక్టివేషన్ బాగుంటది. అలాగే మైదానంలో ఫుట్బాల్, బాస్కెట్బాల్, భూమితో సంబంధం ఉన్న గేమ్స్లో పాల్గొంటాడు. ఓకేనా? వెయిట్ లిఫ్టింగ్ చాలా మంది ఈ ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధించిన వ్యాపారాలు పెట్టుకుంటారు. జిమ్స్ విన్నారు, చూసారా? జిమ్లు హెల్త్ కోసం జిమ్ పెట్టామండి, దాంట్లో థ్రెడ్ వీల్ ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది, బోల్డ్ అని ఉంటాయి. ఆ వృత్తులు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరో ఒకరు మాట్లాడారు. చూసాను సార్. దానికి సంబంధించింది కుజుడే. అదే బుధుడైతే చెస్. ఓకేనా? ఇక ఆరో భావంలో కుజుడు. ఈ ఆరో భావంలో కుజుడు ఉన్నారంటే ఎక్కడ చూస్తారండి? వ్యయాన్ని లగ్నాన్ని చూస్తారు. వ్యయాన్ని లగ్నాన్ని చూస్తారు గురుగారు. వ్యయాన్ని లగ్నాన్ని చూస్తారు. ఈయనకేమో స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి, స్ట్రైట్ గా నడవాలి, కానీ నడవడు. కాబట్టి అక్కడ ఏమవుతుంది, అంతర్గత శత్రువులు ఉంటారు. ఈయన కరెక్ట్ గా ఉంటే అందరూ కరెక్ట్ గా ఉండాలనే ఒక యాక్టివిటీ, ఆయన యొక్క భావన అలాగ ఉంటది. ఆ భావన ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈయనకి అంతర్గత శత్రువులు ఉంటారు. అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఆరో భావంలో ఉన్న గ్రహము ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చూస్తుందండి? దృష్టి ఎక్కడ చూస్తుంది? 9, 12, 1 అండి. ఇక్కడ 12, 1ని చూస్తుంది, 6లో ఉంటది. అక్కడ 6 నుంచి లెక్క పెట్టుకోండి, 6, 7, 8, 9. 6, 7, 8, 9. 9 అనేటప్పటికి ఏం చెప్తుంది? అభివృద్ధి యోగం చెప్తుంది. సో అభివృద్ధి యోగం కోసం చెప్పిన విషయాల్లో ఎదుటి వ్యక్తికి బాధ కలిగి
వాళ్ళు ఎన్మిస్ అవుతారు. ఏమవుతారు? ఎన్మిస్. సో సప్తమ భావంలో కుజుడు, సప్తమ భావంలో ఉన్న కుజుడు ఎప్పుడైతే లగ్న భావం మీద, రెండవ భావం మీద దృష్టి పడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ కొంత మాటల మూలంగా, కించపరచడం మూలంగా, ఒక ఒక తను ఒక భావంతో చెబితే తన భార్య మరొక భావంగా ఆలోచన చేసుకొని పోట్లాటలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 8వ భావంలో కుజుడు, 8వ భావంలో కుజుడు ఉన్న వాళ్ళు ఎక్కువగా కత్తికి సంబంధించింది, గొడ్డలికి సంబంధించింది, మారణ ఆయుధాలకు సంబంధించింది ఇవి ఎక్కువగా సూచిస్తుంది అది. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కడైనా సరే మా బొమ్మలు కొనుక్కునే ప్రదేశాన్ని తీసుకెళ్తే వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? కత్తి లాంటిదో లేకపోతే పిస్తోల్ లాంటిదో, నాకు ఈ గన్ను కావాలి, నాకు అది ఆ గన్ను కావాలంటారు. ఈ ఎప్పుడైనా విన్నారా? విన్నామండి, విన్నాం సార్. అంటే వాళ్ళకి యాక్టివిటీస్ ఎలాగుంటాయి? కుజుడు ఉన్నాడు అనుకోండి ఈ అడుగుతారు. అదే కనుక కుజ రాహువులు ఉన్నారనుకోండి ఎలక్ట్రికల్ బొమ్మలు ఉంటాయి కదా, కీ ఇచ్చే బొమ్మలు, కీ ఇచ్చే బొమ్మలు కాదు, ఎలక్ట్రికల్ అంటే బ్యాటరీతో నడిచేది, ఓకేనా, రిమోట్ కంట్రోల్ తో నడిచేది, ఒక విధంగా చెప్పాలంటే రిమోట్ కంట్రోల్ తో నడిచేది, ఆ బొమ్మలు కావాలంటారు వీళ్ళు. ఇక శని కలిశారనుకోండి మిషనరీ, అంటే మన కీ ఇచ్చేది జయ్యమంటే వెళ్ళిపోయేది అనమాట. మిషనరీ అనేది లోపల ఉండాల. మనం కీ ఇచ్చినప్పుడు అది మిషనేగా. అవునండి. సో అటువంటి బొమ్మలు కోరుకుంటారు, ఓకేనా. సో ఈ విధంగా మనం డీకోడ్ చేసుకోవాలి. అదే 9వ భావంలో కుజుడు, ఈ 9వ భావంలో కుజుడు ఆ లగ్నానికి యోగకారకుడు అయితే వెల్ అండ్ గుడ్. లేదనుకోండి తండ్రితో ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే మిత్రులతో కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తూ ఉంటుంది. సో ఇక 10లో కుజుడు, ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు 10వ భావంలో బలవంతుడు, అది ఏ లగ్నానికైనా సరే. ఇప్పుడు ఏ గ్రహము ఏ భావానికి కారకత్వం వహిస్తుంది, ఆ భావానికి బలవం చేకూర్చే గ్రహాలు మీకు చెప్పాను, విన్నారా? లేకపోతే నెక్స్ట్ క్లాస్ పెట్టమంటారా? సో 10వ భావంలో ఉన్న కుజుడు లగ్న భావాన్ని చూస్తారు, చతుర్థ భావాన్ని చూస్తారు, పంచమ భావాన్ని చూస్తారు. సో వీళ్ళకి శారీరకంగా కష్టపడే తత్వం, శారీరకముతో కష్టపడితేనే పైకి ఎదుగుతారు. అట్ ద సేమ్ టైం 4వ భావంలో ఉన్న కుజుడు ఫలితం వేరు, 4వ భావంపై చూస్తున్న కుజుని దృష్టి వేరు. సో ఇక్కడ ఏమవుతుందా అంటే ఆ లగ్నానికి కుజుడు పాపి అవుతారు కాబట్టి స్థలాల మూలంగా, పొలాల మూలంగా కొంత లిటికేషన్ లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లిటిగేషన్ లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సింహ లగ్న జాతకులు కనుక ఉంటే కుజుడు పంచమ భావంలోకి సంచారం చేసిన కాడి నుంచి వాళ్ళకి సంతాన విషయం గురించి ప్రయత్నాలు చేసుకోమని చెప్పండి, బాగుంటది. ఇక కుజుడు 10వ భావం, న్యాచురల్ జోడియాక్ లో 10వ భావంలో కుజుడు ఉచ్చం పొందుతాడు మకర రాశి. కానీ ఇక్కడ ఉచ్చం ఎందుకు పొందుతాడు ఏంటయా అంటే ఆ ఇంటి స్థానాధిపతి, ఆ భావానికి స్థానాధిపతి అయిన శని స్లోగా వెళ్తాడు. స్లోగా ఉన్న ఆయనకి మనం ఓపిక, అంటే దీన్ని ఏంటంటే నెమ్మదిగా నడిచే వ్యక్తికి గ్లూకోన్ డి ఇస్తే ఏమవుతుంది? కుజుడు ఎవరు? ఫాస్టెస్ట్ శక్తిని పుంజుకునేవాడు, కష్టాన్ని నమ్ముకునేవాడు. సో ఇక్కడ శని కుజుల యొక్క కాంబినేషను ఏంటంటే ఫాస్ట్ గా ఉంటది. అదే శని మేషరాశిలోకి వెళ్ళాడు అనుకోండి, అది నీచ క్షేత్రం కాబట్టి అక్కడ ఏంటయ్యా అంటే ఆ వ్యక్తి ఉడుకుదనముతో ఉంటాడు, కోపగ్రస్తంగా ఉంటాడు, ఆలోచన తగ్గుద్ది. కానీ శని ఎప్పుడైతే మేషరాశిలోకి వెళ్తాడో ఆయన ఆలోచన పరుడవుతాడు. కారణం ఏంటి? నాకు ఇంత ఆలోచన ఎందుకు వస్తుంది, వాడు చేసిన దాంట్లో తప్పు ఏంటి,
వాడెవడో చెప్పిన మాటల మీద యుగోకి వెళ్తాం ఏంటి అనే ఆలోచన కలిగిచ్చేది గ్రహం. ఏది? శాటర్న్. ఇక్కడేమైంది? శాటర్న్ ఇంట్లో కుజుడు. సో వేగంగా చేయవలసిన పనిని స్లోగా చేస్తే అవుతుందా? అవదు. కాబట్టి ఇక్కడ శక్తిని పుంజుకోవటానికి కుజుడు ఉచ్చగ్రస్తుడు అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ గమనించండి, అదే 11వ భావంలో కుజుడు. ఈ 11వ భావంలో కుజుడు తను చతుర్థ దృష్టితో ఎక్కడ చూస్తారు? 4వ భావం అయిన 2వ భావాన్ని చూస్తారు. అవునా? సో సోషల్ సర్కిల్లో మంచిగా మాట్లాడతాడు. సోషల్ సర్కిల్లో మంచిగా మాట్లాడతాడు. దాని మూలంగా ధనాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. 7వ భావంలో ఉన్నప్పుడు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. 7వ భావంలో కుజుడు ఉంటే జనం వెంక చూసిన మరుక్షణమే ఆయనకి బలం ఎక్కువగా వస్తుంది. ఓకేనా సార్? గురురాజు గారు సార్ చెప్పండి సార్. దయచేసి మీరు లెఫ్ట్ అయిపోండి. అక్కడ మాకు డిస్టర్బెన్స్ ఎవరు చేసేది? ఎవరు లేదు సార్. సో కుజుడు 7వ భావంలో దృష్టి పడడం వలన ఎదుట వ్యక్తులు, జన ఆకర్షణ, జనాల్లో అంటే స్టేజ్ మీద నిలబడితే తన యొక్క పర్ఫార్మెన్స్ బాగా ఇస్తాడు. ఆ కుజుడు ఎక్కడైతే ఎప్పుడైతే ఒక వ్యక్తి వీక్గా ఉండి ఏమీ పట్టించుకోకుండా ఏదోలాగా ఉంటే ఆయన యొక్క జన్మకుండలి చూడండి. ఆ జన్మకుండలిలో కుజుడు ఉన్న ప్లేస్మెంట్ చూడండి. ఆ ప్లేస్మెంట్ దేనికి సంబంధించింది? ఆటలకు సంబంధించిందా? పోట్లాటలకు సంబంధించిందా? లేకపోతే స్పీచ్గా లేదా వర్క్గా? దేంట్లో అంటే ఆయనకి అంత వేగంగా స్ట్రెంథెన్ చేస్తాడు ఆయన. ఓకేనా? 11 అయిపోయింది. ఇప్పుడు 12. ఈ 12వ భావము, 12వ భావంలో ఉన్న కుజుడు ఎన్నో భావాన్ని చూస్తాడండి? 6వ భావాన్ని చూస్తాడు, 3వ భావాన్ని చూస్తాడు. 1, 2, 3 సారీ 11వ భావంలో ఉన్న ఆయన 11, 12, 1, 2, 3, 4 చూడండి 3వ భావాన్ని చూస్తాడు. ఈ కుజుడు 12వ భావంలో ఉండి 12వ భావం, 1వ భావం, 2వ భావం, 3వ భావం, 3వ భావానికి దృష్టి పడడం వలన ఫర్ సపోజ్ 12లో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే యాక్టివ్గా ఉండాలో, ఇక్కడ మీకు వచ్చిన తలకాయ నొప్పి ఇదే. బాగా డబ్బులు ఉన్నాయి, 10 మంది పనోళ్ళు ఉన్నారు కాబట్టి నా భార్య లేదా మా ఆయన, మా పిల్లాడు లేదా మా అమ్మాయి, ఈ అమ్మాయికి కుజుడు వ్యయంలో ఉన్నాడు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇబ్బంది ఏంటి అని కూర్చుంటే ఆ అమ్మాయి మగతగా ఉంటుంది, మగతగానే ఉంటాడు పిల్లాడు కూడాను. అంటే అంత యాక్టివ్నెస్ ఉండదు. ఎప్పుడైతే మగపిల్లాడైతే ఆటల దగ్గరికి తీసుకెళ్ళండి, ఎంత యాక్టివ్గా ఉంటాడో మీరు చూడండి. అదే ఆడపిల్ల ఉందనుకోండి, ఇక్కడ కుజుడికి ముఖ్యమైనది ఒక తత్వం ఉందండి. ఆ తత్వం ఏంటంటే బౌండరీ అండ్ టైం క్యాలిక్యులేషన్. బౌండరీ అండ్ టైం క్యాలిక్యులేషన్. ఈ బౌండరీ అనేది మనం ఏం చేస్తాం? ఒక దేశం మీద ఆక్రమణ చేయాలి అంటే ఆ దేశం మీద ఇది వచ్చేసింది, బౌండరీ వచ్చేసింది. సో దాన్ని ఎట్లాగైనా సరే తన కైవసం చేసుకుంటాడు. అలాగే ఒక ఆడపిల్ల ఉంది, అమ్మా మేము కొంచెం బయటికి వెళ్ళి వస్తాము, నువ్వు వచ్చేటప్పటికల్లా కొంచెం వంటలు ఇవన్నీ చేసేసి పెట్టేసామ్మా, 1 గంటలో వస్తామంటే అరగంటలో పని చేసేసి ఉంటుంది. అదే మీ ఇంటి యజమానురాలకి అలా ఉందనుకోండి, ఆవిడ మీ ఇంట్లో ఉన్నంతసేపు మీరు టయానికి భోజనం పెట్టదు. ఆవిడికి మీరు చెప్పాలా? ఏమని చెప్పాలి? నేను 1 గంటలో నేను బయటికి వెళ్తాను, 12ంటికి నేను భోజనం చేసుకుని వెళ్ళిపోతాను, నాకు భోజనం రెడీ చేయి, ఫలానా వాళ్ళు వస్తారు వెళ్తాను అంటే, ఎప్పుడు ప్రతిరోజు మీరు భోజనం పెట్టు అని మీరు ఎంత చెప్పినా 2 గంటల తర్వాత భోజనం పెట్టుద్ది ఆవిడ. కానీ మీరు బౌండరీ గీశారనుకోండి, టైం క్యాలిక్యులేషన్ పెట్టారనుకోండి, 2 గంటల్లో చేయాల్సిన పని అరగంటలో చేసి మీ చేతులు పెట్టేస్తుంది.
సో ఆవిడికి మెంటల్లీగా మీరు చేయాల్సింది ఏంటంటే బౌండరీ, టైం పంక్చువాలిటీ, ఇవి ఎక్కువగా చేయండి. ఓకేనా? చేస్తే మీకు ఈ కుజుని యొక్క ప్రభావం మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు రాసుకోండి. నేను మళ్ళీ అడుగుతా ఉంటాను, ఈ గ్రహం ఈ కారకత్వం వహించింది, కారణం ఇది 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 అని. ఇంకా మరిన్ని ఆ సందర్భాన్ని బట్టి మరికొన్ని నేను కారకత్వాలు మీకు తెలియపరుస్తాను. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2-3 రోజుల్లో ఈ వీడియో వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సాయంత్రం ఒకవేళ ఖాళీ ఉంటే మనం దేనికి వెళ్ళిపోతాం? రాహుకి వెళ్ళిపోతాం. ఓకేనా? రాహుతో ఈ గ్రహాల కాంబినేషన్లో అప్పుడప్పుడు చెప్తాను. కుజుడు ఏ ఏ గ్రహంతో సంబంధం ఉంటే, అంటే ప్రతి ప్లానెట్కి 3 తత్వాలు ఉంటాయి, 3 ఫలితాలు ఇస్తుంది. మీరు బాగా గమనించాలా. గ్రహానికి వెనక ఉండడం వేరు, గ్రహంతో ఉండడం వేరు, గ్రహాన్ని దాటుకెళ్తే వేరు. ఈ 3 ఫలితాలు వస్తాయండి. మీకు ఏదో పుస్తకాల్లో దొరికినట్టు గురు చండాల యోగం, తర్వాత చంద్రమంగళ యోగం, గజకేసరి యోగం, మాలవ్య యోగం, ఇవన్నీ మూట కట్టేసి మీరు కవడబెట్టులో పెట్టండి. అది చెప్పింది విధానం వేరు. ఆ మహనీయ మహావృష బృందం మనకి ఇచ్చిన శాస్త్రం వేరు, మనం సొంత డబ్బా కొట్టుకుంటాం వేరు. అది కాదు. మనకు కావాల్సింది ఏంటి? రాబోయే భావితరానికి మనం శాస్త్ర పరిజ్ఞానం పెంచడం కోసం, అందించడం కోసం మనం ఈ వీడియోల రూపాన మనం అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాం. ఉన్నది వేరు. మీరు కుజదోషం ఉన్నది అనగానే మీరు ఒకటే చెప్పండి, దీనికి విరుగుడు ఏంటి? ఇప్పుడు కుజదోషం ఉందిగా, దాని విరుగుడు ఏంటి? చెప్పండి సార్, చెప్పండి. శాంతపరచడం సార్. బాగా మంటలు వస్తున్నాయండి, ఇల్లు తగలడిపోతుంది. ఏం చేద్దాం? నీళ్లు కొట్టి శాంతపరచడం. మళ్ళీ నీళ్లే కదా దానికి. ఈ కుజదోషం అనేది ఇప్పుడు కాదు కాదండి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. అవునా? మీకు ఆ సంగతి తెలుసా? అవును సార్. మళ్ళీ ఈ ఈ ఆలోచన మనకి కుజదోషం అనేది ఒక 10-15 సంవత్సరాల నుంచేగా, 20 సంవత్సరాల నుంచేగా. అంతే అండి, ఇప్పుడు వస్తుందండి. ముందల నుంచి ఎందుకు లేదు? ఈ మధ్యకాలం 95 తర్వాత కారకత్వాలు 95 తర్వాత వచ్చిందండి. కుజుని యొక్క కారకత్వాలు చేస్తేనే కుజుడు అనుకూలిస్తాడు. ఓకే సార్. పొద్దున్నే లేచి కళ్ళాపు కొట్టి పెరట ఉడుచుకుని కాలాపు కొట్టండి, సరిపోద్ది. పిడకలు కొట్టండి, సరిపోయిద్ది. పొలం పనులకు వెళ్ళండి, సరిపోయిద్ది. ఇంట్లో ఉన్న పెరటిని బాగు చేసుకోండి, సరిపోద్ది. నేల మీద కూర్చోండి, సరిపోయిద్ది. నేల మీద పడుకోండి, సరిపోద్ది. కుజదోషం అంటే అదేదో వెరైటీగా తీసుకొచ్చేసి మీద పడిపోయేది కాదండి. ఆ గ్రహానికి సంబంధించింది. భూమిని వాడండి, భూమిని ఉపయోగించండి. అప్పుడేంటి, పంట పొలాలకు వెళ్ళేవాళ్ళు, గేద కళ్ళు తీసేవాళ్ళు. అవునా? పొలం దున్నడం కుజుని ఉపయోగించాం, నాటడం ఉపయోగించాం, ఇంట్లో పాదులు కట్టుకున్నాం ఉపయోగించాం, నడిచాం ఉపయోగించాం, పడుకున్నాం ఉపయోగించాం. ఇవి అన్ని చేశారు కాబట్టి గతంలో 30-40 సంవత్సరాలు, 50-100 సంవత్సరాల క్రితం నుంచి కుజదోషం అనేది వాళ్ళు కుజుని వాడుకున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు వాడుకోవట్లా. హంసతూలికా దర్భాల మీద పడుకోండి, ఏంటి కుర్చీల్లో పడుకోండి, కాళ్ళకి మట్టి అంటుద్దని చెప్పులు వేయండి. ఇంకా భూమికి మానవ శరీరానికి సంబంధం లేకుండా చేయడం మూలంగానే ఈ దోష సాంద్రత పెరిగిపోయి భార్యాభర్తల్లో యుగునేస్ వచ్చేసి విడిపోతున్నారు. దిస్ ఈజ్ ఏ కుజ దోషం. ఎవరైతే కుజ దోషం అంటారో 45 రోజులు నేల మీద పడుకోమనండి, ఇంట్లో చెట్లు పాదులు తీసుకోమనండి, చెప్పులు కాళ్ళకి తీసేమనండి, వాకింగ్ చేయమనండి. కుజదోషం ఎలా వర్తిస్తుందో చూస్తాను నేను. 40-50 సంవత్సరాలు, 100 సంవత్సరాల కాడి నుంచి కుజుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడే వచ్చిందా? 20 సంవత్సరాల లోపే వచ్చిందా కుజదోషం? అవును గురుగారు, ఇప్పుడే వచ్చిందండి. వస్తుంది. అందరికీ దిక్కుమాల తెలివితేటల మూలంగానే
ఆడపిల్లల జీవితాలు మగపిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. ఓకేనా? కాబట్టి వాళ్ళు సాయంత్రం మళ్ళీ రెస్ట్ ఉంటే నేను 8:30కి మళ్ళీ క్లాస్ ఉంటుంది. ఓకేనా? తర్వాత రాహుకి సంబంధించింది మనం చెప్పుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఉంటే మనం 2 క్లాసులు కూడా అటెండ్ చేసుకుంటాం. మీరు ఎంతకాలం వింటారు నేను చెప్పే నసంతా? మీరు వేరే వాళ్ళకి చెప్పండి. చెప్పుకోవద్దా? చెప్పండి గురుగారు, చెప్పండి. అందరూ మా అదృష్టం. చెప్పుకోవాలి. నేను ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఏ ఒక్క గంట ఖాళీ ఉండినా కూడా నేను మీకు క్లాస్ ఇస్తాను. నేను రాలేదు నేను వినలేదు అనుకోవద్దు. ఇది యూట్యూబ్లో వస్తుంది, మీరు వినండి. అంతకి కావాలంటే క్లాసుల్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు డౌట్స్ గురించి అడిగినప్పుడు మీరు అడగండి, నేను చెప్తానికి నేను రెడీ. అలాగే గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్వాలేదా? కుజుడు గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఒకరోజు వచ్చిందండి. బాగుంది సార్, బాగుంది. ఎప్పుడు వెళ్ళలేదండి. వచ్చిందండి. ఏదో అడుగుతున్నాడు కదా ఎప్పుడు చెప్పకపోతే వెళ్ళలేదు గురుగారు. బాధపడతాడేమో గురువు గారు అనుకుంటున్నారా? బాగా వచ్చింది.